వాళ్ళ గుండెల మీద తన్ని నువ్వు ఎవరితో అయినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. వాళ్ళ నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఏ రాజ్యాంగంలో ఇచ్చింది అని అడిగాను. ఆన్సర్ లేదు. గో నవ్ యూ ఫైట్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. నీకు ఇష్టమైన కోర్టులో నువ్వు ఫైల్ చేయి. నేను పర్సనల్ గా అపియర్ అయ్యి అదే కోర్టు జడ్జి గారికి చెప్తాను ఏ హక్కు రాజ్యాంగాన్ని తల్లిదండ్రుల్ని మోసం చేసేటటువంటి హక్కు ఏ ఆర్టికల్ కింద ఇచ్చింది అని అడుగుతాను. నవ్ యూ గో అండ్ ఫైల్ ద సూట్ అని అన్నాను. దెన్ షీ స్టార్టెడ్ క్రయింగ్. ఎప్పుడైతే మన సెల్ ఫోన్ మన తల్లిదండ్రులకు కానీ తమ్ముళ్ళకి కానీ లేకపోతే టీచర్కి కానీ పాస్వర్డ్ లేకుండా ధైర్యంగా ఇవ్వగలమో అప్పుడు మనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నట్టే. అవునా కాదా? వన్ గర్ల్ హూ ఈస్ స్టడీయింగ్ హర్ MBBS, షీ వాస్ నాట్ టు బి ఫౌండ్ ఫర్ 3 or 4 days. ఇంట్లో లేదు, 4-5 రోజులు కూడా ఇంట్లో లేదు. లేకపోతే వాళ్ళ ఫాదర్ వచ్చి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. దెన్ ఐ వాజ్ వెస్ట్ DSP హియర్. ఆ తర్వాత తన కాల్ డీటెయిల్స్ ఏవో మా ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ తోటి మేము ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొని వచ్చాం. దట్ గర్ల్ ఈజ్ స్టడీయింగ్ MBBS 3rd year. ఇంకా 2 సంవత్సరాలు అయితే MBBS మొత్తం అయిపోతుంది. అంటే రెక్కలు ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. ఇంకా రెక్కలు వచ్చేసినాయి కదా, నేను ఎగిరిపోవచ్చు అనుకుంటుంది. కానీ ఆ రెక్కలకి కారణమైనటువంటి వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఇంకొక అతను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇది అంటే ఐ లవ్ హిమ్ అనింది. ఎందుకు, ఏంటి, ఏం చూసి అన్నా. అదేం లేదు మేడం, నేను మేజర్ని అని ఆధార్ కార్డు చూపించింది. అట్లనే తన సర్టిఫికెట్స్ కూడా చూపించింది. ఆ తర్వాత అతనిలో ఏం చూసావు అని అడిగాను. నా అభిమతం మనిషికి అపియరెన్స్ ఇంపార్టెంట్ లేదా క్యాస్ట్ క్రీడ్ ఇంపార్టెంట్ లేదా డబ్బు ఇంపార్టెంట్ అనేది కాదు. దేర్ హ్యాస్ టు బి సంథింగ్ కాల్డ్ మ్యాచింగ్ అనేది అవసరం. ఆ మ్యాచింగ్ ఎక్కడ? అందంలో, ఆలోచనలో, డబ్బులో, హోదాలో అవసరం లేదు. నన్ను కాపాడగలడు అనే నమ్మకం ఇచ్చేటటువంటి వ్యక్తి అయితే చాలు ఆడపిల్లలకి మ్యాచింగ్, ఇంకేం అవసరం లేదు. బట్ ఐ ఆస్డర్ ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి అంటే బిజినెస్ మ్యాగ్నెట్. ఎలా పరిచయం అయ్యాడంటే రోజు కాటూరి మెడికల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో గోడ మీద కూర్చొని ఉంటాడంట ఎక్కడో. సరే ఓకే, ఏం చేస్తాడు? బిజినెస్ మ్యాగ్నెట్. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? బిజినెస్ మ్యాగ్నెట్. ఏం మ్యాగ్నెట్? మరి ఆ మ్యాగ్నెట్ ఏంటో నాకు కూడా అర్థం కాల. ఆ పిల్లని అడిగా, బాబు నువ్వేం చదువుకున్నావు? MBA అన్నాడు. ఏ కాలేజ్ అన్నా? ఏదో కాలేజ్ అన్నాడు. కాలేజ్ పేరు చెప్పవయ్యా అన్నా. సమ్ కాలేజ్ చెప్పాడు. ప్రిన్సిపల్ గారు ఎవరు అన్నా. చెప్పడానికి భయపడుతున్నాడు. ఐ అండర్స్టూడ్ ఆయన MBA కాదు, ఏం కాదని. మీ ప్రిన్సిపల్ గారి పేరు చెప్పు, నేను మాట్లాడతాను వారితోటి అన్నా. చెప్పలా. ఇప్పుడు చెప్పు కరెక్ట్ గా నువ్వేం చదువుకున్నావు అంటే BCom 1st year డిస్కంటిన్యూ. మరి ఆ అమ్మాయిని అడిగాను, బిజినెస్ మ్యాగ్నెట్ అన్నావు కదమ్మా అని. ఓకే మేడం, అయితే ఏంటి అంది నన్ను. ఫైనలీ ఐ ఆస్క్డ్ అబౌట్ హిస్ ఫాదర్. మీ నాన్న ఎక్కడ బిజినెస్ మ్యాగ్నెట్, ఏం బిజినెస్ చేస్తాడు అంటే అతనికి పాపం కళ్ళు కనిపించవు, ఇంట్లో ఒక పేషెంట్ అతను. ఫైనల్ గా మా టైప్ ఆఫ్ ఇంటరాగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే టోటలీ దట్ ఫెలో హ్యాస్ చీటెడ్ హర్. ఏం చూసి వెంటనే నీ తల్లిదండ్రుల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోతావు అంటే నేను మేజర్ని మేడం, మీరు నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడుంది, నేను కోర్టులో ఫైల్ చేస్తాను, అది ఇదని కొంచెం గట్టిగా మాట్లాడింది. అంటే చదువుకుంటుంది కదా, అందుకోసమే. వాళ్ళ గుండెల మీద తన్ని నువ్వు ఎవరితో అయినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. వాళ్ళ నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఏ రాజ్యాంగంలో ఇచ్చింది అని అడిగాను. ఆన్సర్ లేదు. గో నవ్ యూ ఫైట్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. నీకు ఇష్టమైన కోర్టులో నువ్వు ఫైల్ చేయి. నేను పర్సనల్ గా అపియర్ అయ్యి అదే కోర్టు జడ్జి గారికి చెప్తాను ఏ హక్కు రాజ్యాంగాన్ని తల్లిదండ్రుల్ని మోసం చేసేటటువంటి హక్కు ఏ ఆర్టికల్ కింద ఇచ్చింది అని అడుగుతాను. నవ్ యూ గో అండ్ ఫైల్ ద సూట్ అని అన్నాను. దెన్ షీ స్టార్టెడ్ క్రయింగ్. Download Moj.